హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% 100% స్పెషల్ టచ్ ఉన్న ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ చూశారుగా, ఇన్ అండ్ యాజ్ పెళ్ళికాని ప్రసాద్. ఎవరు? సప్తగిరి. నిజంగానే ఈ మధ్య రోజుల్లో సప్తగిరిలు ఎక్కి సప్త సముద్రాలు దాటినంత పనిచేసి, అంత కమిట్మెంటు, అంత డెడికేషన్తో మళ్ళీ అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో ఈ పెళ్ళికాని ప్రసాద్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సప్తగిరికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను ఈ ఇంటర్వ్యూకి. వెల్కమ్ సప్తగిరి గారు, వెల్కమ్. నాగేంద్ర అన్న, లవ్ యూ అన్న. మీరు నా ఇంట్రడక్షన్ ముందు మీరు ఇచ్చిన బూస్టప్ నిజమే. ఎందుకంటే బికాజ్ ఐ బీన్ వాచింగ్. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో లాస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బిగబెట్టిన ఆ ఊపిరి, అంటే అంత డెడికేటెడ్గా లీనమైపోయి అందులో అసలు సప్తగిరి ఎక్కడున్నాడంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, సప్తగిరుల తర్వాత ఉన్నాడన్న టైప్లో ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా అంత డెడికేటెడ్గా మళ్ళీ సినిమాతో బయటకు వచ్చావు చూడు. దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడనరీ స్పెల్ నీ ఈ కెరీర్ ఈ స్టేజ్లో. నువ్వు అసలు ఈ సినిమా ఏంటి, నువ్వేంటి అని అడిగే ముందు ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు, అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి? ఎందుకంటే కొట్టాలి అన్న నీ పంతం నాకు తెలుసు. కొట్టాలి అన్న పంతం, అంత పంతాన్ని అంతలాగా నిన్ను విస్మయపరిచిన ఈ క్యారెక్టర్ ఏంటి అసలు? అంటే ఏ లేదన్న, ఒక 10 yearsగా మీరు ఒక సప్తగిరిని చూశారు. ఎన్నో హిలేరియస్ క్యారెక్టర్లు చేసాం కమెడియన్గా. సో అలా చేసి 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 నాలో ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. మిగిలిన కూడా నేను చేయగలని నా పైన నాకు ఎప్పుడు నమ్మకం. ఆ దావలో ఎంచుకునేదే, ఆ దారిలో ఎంచుకునేదే సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి. దాంట్లో ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి, సెంటిమెంట్ వర్కౌట్ అయింది, అన్నీ వర్కౌట్ అయినాయి. సో మళ్ళా కమెడియన్గా ఎంతకాలం ముందుకు నడుస్తాం? అది ఏదో 10 సినిమాలకి 15 సినిమాలకి పేలే ఒక క్యారెక్టర్తో నిరంతరం మళ్ళీ జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా మనం ఏదో చేయగలం అని నా పైన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ 2 సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాను. ఆ తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కమెడియన్గా నేను సాగినప్పటికీ నేను అనుకున్న క్యారెక్టర్లు నాకు పల్ల. పెద్ద సినిమాలు చేసినా కూడా అంతగా నాకు, అంటే ఆ సినిమాలో ఎంత స్పేస్ రావాలో అంత స్పేస్ వచ్చింది తప్పిస్తే నాకు పర్సనల్గా అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు నడవడానికి మళ్ళీ నాకు కొంచెం ఉపయోగపడట్లే. సో అటువంటి క్యారెక్టర్లకు మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్న సమయంలో పెళ్ళికాని ప్రసాద్, మంచి కుర్రోళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అప్పుడే పాస్ అయ్యి, అరే అన్న అయితే సరిపోతాడు. వీళ్ళందరూ ఈ సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, వాళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా ప్రేమగా చిత్రం, లవర్స్, ఈ ఎక్స్ప్రెస్ రాజా అండ్ మనం, జాదుగాడు, ఈ సినిమాలో అన్నీ చూసి మీరు మా ఫేవరెట్ కమెడియన్ అన్న, మిమ్మల్ని ఇన్నాళ్ళు అలా చూసాం, ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తాం, మీరు కామెడీ చేయకండి, మీ చుట్టూ ఉన్న ఏడు క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి, అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది, మీరు జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి ఈ సినిమా డైలాగ్ రాసిన అఖిల్ వర్మ కావచ్చు, కథ ఇచ్చిన లోహిత్ అన్న అఖిల్ వర్మ కావచ్చు, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే దాదాపు మనకన్నా ఒక 10 years జూనియర్స్, ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చెప్పిన కథ నన్ను నిజంగా చాలా మెస్మరైజ్ చేసింది. నా బాడీ లాంగ్వేజ్ని మార్చడానికి ఉపయోగపడింది వాళ్ళు చెప్పిన కథ. సో నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది క్యారెక్టర్ చేయడం. తప్పకుండా చేద్దాం బ్రదర్, మీరు ఎలా చెప్తే అలా చేస్తారని చెప్పి ఈరోజు దీనికి ఇంతవరకు కార్యరూపం దాల్చింది. ఈరోజు మీ ముందు కూర్చునేంత స్థాయికి సినిమా వచ్చింది. ప్లస్ ఈ సినిమాకి అన్నీ మాకు పాజిటివ్గానే జరిగాయి. అంటే ఈ సినిమా ఫస్ట్ ఈ కథ వినింది మారుతి అన్న విన్నాడు. మారుతి అన్న విని దీనికి కర్త కర్మ క్రియ అండాదండా నేనుంటా, ఈ సినిమా నువ్వు చేయాలి, అయ్యో మీరు చెప్పడం నేను చేయకపోవడమా, అలా చేయడం. చేసిన తర్వాత టోటల్ ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి మారుతి అన్న ఇంట్లో హోమ్ థియేటర్లో వేసాం. చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. ఈ సినిమాని నీ ఫ్రెండ్ అనిల్ రావుపూడికి చూపించి ఇమ్మీడియట్గా ఈ సినిమా రిలీజ్ చేయాలంటే నీకు ఎస్విసి బ్యానరే కావాలి. నేను కూడా ఎస్విసిలోనే పుట్టాను. సో అనిల్ అడిగితే ఇమ్మీడియట్గా సినిమా చాలా బాగుందని చెప్పి శిరీష్ సార్కి చూపించాను. శిరీష్ సార్ చూసిన వెంటనే రాజ్ సార్కి చెప్పి, రాజ్ సార్కి చూపించి దీనికి అన్నీ మేము ఉన్నాం, మా బ్యానర్లో రిలీజ్ చేసుకోదగ్గ అద్భుతమైన సినిమా అవుతుంది ఇది, మేము ఉన్నాం, మీ పబ్లిసిటీ స్టార్ట్ చేయండి అని ఎస్విసి బ్యానర్లో, అంటే నేను పుట్టిన బ్యానర్లో
రిలీజ్ చేసుకునేంత స్థాయికి సినిమా వచ్చింది. అదే ఎస్విసి రిలీజ్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా పెట్టారుగా పెట్టాం పోస్టర్ మీద. కరెక్ట్ యాప్ట్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా నాకు వర్కౌట్ అయిందని అంత బలంగా నమ్ముతున్నా. అదే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఇది సంక్రాంతి తర్వాత వస్తున్నాం, ఇది ఉగాదికి వస్తున్నాం, మార్చిలో వస్తున్నాం. ఇది కూడా సంక్రాంతికి రావాల్సింది. మరో సంక్రాంతి కావాలి. థ్యాంక్ యూ. నీకు నిన్ను అభిమానించే వాళ్ళకి, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అయ్యేటట్టు అవకాశం కనిపిస్తున్నది. బట్ పెళ్లికాని ప్రసాద్ అని కానీ ఇట్స్ ఎ పాపులర్, మన మల్లీశ్వర్ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో ఒక ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లికాని ప్రసాద్ అని కానీ మనకు అదే గుర్తొస్తుంది. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళకి మధ్యలో బ్యాంకులో జరిగే గొడవలు, త్రివిక్రమ్ గారు అంటే ఆ అట్మాస్ఫియర్ ఏమైనా ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదన్న. కేవలం ఈ సినిమాకి సంబంధించి ఆ టైటిల్ మాత్రం తీసుకోవడం జరిగింది. బట్ ఏ మాత్రం ఆ క్యారెక్టర్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ మాత్రం ఉండదు. ఇంకా ఒక మెట్టు ఈ సినిమా ఆ క్యారెక్టర్ పెంచుతుంది, బెటర్మెంట్ అవుతుంది. క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా. అంటే ఇప్పుడు యూ సర్టిఫికేట్ అన్నది ఒకటే పాయింట్ కాదు కదా. ఈ మధ్య రోజుల్లో ఎక్కడో అంత కష్టపడుతున్నారు, అంతా చేస్తున్నారు, ఎక్కడో దాని తాలూకా గ్రూ మిస్ అయ్యి అది ఎటో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడానికి ఇబ్బంది పడి అలా వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎన్నో మిస్ఫైర్ అయినాయి. ఇప్పుడు దాంట్లో పెళ్లికాని ప్రసాద్ అని కానీ 100% నీ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఎస్విసి రిలీజు, ఇవన్నీ తట్టుకుని నిలబడుతుందా సినిమా? అన్న దిల్ రాజు గారిని మెప్పించాను, శిరీష్ అన్నని మెప్పించాను, మారుతి అన్నని మెప్పించాను, అనిల్ రావుపూడిని మెప్పించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరకు ఇప్పుడు ఇన్ని అగ్ని పరీక్షలు దాటిందంటే ఇది మామూలు కాదుగా. వీటికన్నిటి మించి ప్రేక్షకులకు అల్టిమేట్, అది వేరే విషయం. ప్రస్తుతానికి ప్రేక్షకులే కదా, వీళ్ళు కూడా ప్రేక్షకులు జనరల్గా. అంటే సినిమా వాళ్ళకి ప్రేక్షకులు డిఫరెన్స్ ఉన్నట్లు, అంటే ప్రతి సినిమా వాళ్ళేనంటే ప్రతిదానికి దాన్ని ఏం తప్పులున్నాయో చూస్తాం. ఎవరికి సినిమా చూపించినా అదే వీళ్ళకి చూపించడం వల్ల నీకు జరిగే ప్రయోజనం ఏంటంటే ఏదైనా ఎక్కడన్నా చిన్న ఉంటే మళ్ళీ రీషూట్ చేయమని, ఎడిట్ చేయమని ఏదో చెప్తారనుకో. బట్ ఆడియన్స్ అది చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు చూపించిన నచ్చింది, రిలీజ్ చేస్తున్నారు. దానికి బ్యాక్ బోన్గా నిలబడ్డారు అందరూ. సో అంటే నువ్వు ఇందాక చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో చేస్తున్నావు కానీ యూఆర్ నాట్ హ్యాపీ విత్ ది కెరీర్ కదా. అవును. ఎందుకు యూఆర్ నాట్ హ్యాపీ? అన్ని రోజులు ఒకలా ఉండవు కదన్నా. ఒక అప్ ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది. డౌన్ ఉంటే అప్కి వెళ్తే డౌన్కి వెళ్తాం. అంటే ఇప్పుడు మనం అనుకున్న క్యారెక్టర్లో ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకొకరు ఆపర్చునిటీ ఇంకొకరు గ్రాప్ చేయొచ్చు, రకరకాల డివియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని క్వశ్చన్ మార్క్ ఉండదు. సో ఆ టైం అలా ఉంది, దాన్ని మనం అనుభవించాలి. ఆ టైం దాటుతాం, ముందుకు నడుస్తావు. అంటే ఇబ్బంది పడ్డావా నువ్వు? ఇబ్బంది పడ్డం అంటే ఏమి? అని ఇబ్బంది పడ్డం అంటే నేను అనుకున్న క్యారెక్టర్ రావడం లేదు కదా అనేది ఇబ్బంది పడ్డా. అదే నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అదే బ్రహ్మాండం. అది దేవుడు భగవంతుడు ఇచ్చిన వరం. చాలా సినిమాలు చేశాను, సలార్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేశాను. అయినా మనకు కనపడ్డాం కానీ సాటిస్ఫాక్షన్ రావాలా. అంటే అంత సినిమాలు మనకు ఆ స్పేస్ దొరకడమే ఒక అదృష్టం. అవును, అంత పెద్ద సినిమాలు ఆ స్పేస్ దొరకడం అదృష్టం. సో అది విధంగా నాకు ఒక హీరోగా నిలబడాలి అనే ఒక ఈ రోజుకు నువ్వు క్యారెక్టర్లు చెప్పినా ఐఎమ్ రెడీ, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చేసి వస్తా. చేస్తున్నాను కూడా, అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే మనం కూడా కొత్తగా చూసుకున్నాం, ఈ జనరేషన్తో కలిసి పనిచేసాం, వాళ్ళ డైలాగులు నా నోటి వెంట చెప్పగలిగాను అనేది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది కావాలి కదన్నా. 24 గంటలు డబ్బులు అని పెరుగుతున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసాం, మీరు అందరూ మెచ్చుకుంటారు చూడండి, నేను ప్రామిస్ చేస్తున్నా. అరే బాగా చేసేవారు అబ్బాయి అంటారు. అదే డబ్బులు కూడా వస్తాయి కదా, సినిమా హిట్ తర్వాత రెమ్యునరేషన్ డబుల్ అయిపోతుంది. ఇంకా అంత దూరం ఆశలు లేవలే అన్న. ఫస్ట్ ఈ పరీక్షలు దాటి సినిమా 21st గ్రాండ్గా రిలీజ్ సక్సెస్ కొడితే నువ్వు చెప్పిన దాని ప్రకారమే దిల్ రాజు గారు చూసి ఓకే అన్నారు, అండ్ శిరీష్ గారు బ్రహ్మాండంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి ఇప్పుడు మంచి గైర్ సరుకు కదా అనిల్ రావిపూడి అంటే. ఆయన మాట ఎంత గొప్ప మాట అది. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేసిందంటే ఏంటున్నది సినిమాలోని? ఫన్ ఉంది. ఫన్ 55 సీన్లు ఉంటే 45 సీన్లు ఫన్ ఉంది సినిమాలో. ఓకే, మీరు అన్నింటినీ మర్చిపోయి నవ్వుకోవచ్చు. చిన్న అండర్లైన్ ఒక ప్యారలల్ ఒక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ స్ట్రగ్లింగే మనకు ఫన్. అంటే పెళ్లి కోసమా? అది పెళ్లి కోసం అనేది ట్రైలర్లో చెప్పాం. ఇంకొక మ్యాటర్ అయితే ఉంది, ఆ మ్యాటర్ సినిమాలో పెడతాం అంతే. ఓకే, హీరోయిన్ సైడ్ నుంచి వచ్చే ఒక మ్యాటర్ అనేది మనకు సినిమాలో బ్లాస్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఒక ప్రాబ్లం
సినిమాలో బ్లాస్ట్ అవుతుంది. నా సైడ్ ఏంటి ప్రాబ్లం? కట్నం. మా నాన్న సైడ్ కట్నం టీజర్లో వదిలింది అది. అవును, ప్రస్తుతానికి ఇదే అనుకుంటారు. మనకు థియేటర్లో హీరోయిన్ ఫ్యామిలీ నుంచి వచ్చేది తప్పకుండా బ్లాస్ట్ అవుతుంది. అవునా? ఓకే, షూర్ షాట్ బ్లాస్ట్ అవుతుంది. వాళ్ళదే స్టోరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.